కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున కొత్తపల్లె గీత నామినేషన్ చేశారు. భారీ జనసంద్రోహంతో పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి గీత, కలెక్టర్ నిశాంత్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి గీత. ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి గీతతో పాటు కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పగ్గన్ సింగ్, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్లు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు ఇచ్చిందని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ స్ఫూర్తినిచ్చి మనందరం కూడా ముందుకు సాగడానికి ఈ రోజు మీ వెంట నేను ఉంటాను. రాష్ట్ర భావి తరాల కోసం మనమందరం కలిసి పనిచేద్దామని పిలిపించి ఈ రోజు వ్యతిరేక ఓటు చీలనివ్వరని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సైకిల్గా ముందుకు సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న 7 సార్లు పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉంటూ 6 సార్లు లోక్సభలో గెలిచి 1 సారి రాజ్యసభలో అలాగే 4 సార్లు మంత్రిగా పనిచేసి మన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పగ్గన్ సింగ్ కులస్తే గారికి సోదరులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి తరఫున తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో. మన కేంద్రంలో ఉన్న బీజేపీ అలాగే నరేంద్ర మోదీ గారు ఈరోజు మన ఇండియాని విశ్వ గురువులా పెట్టాలని చూస్తుంటే మన రాష్ట్రం అయితే చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా సంకల్పించుకున్నారు. ఈరోజు మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మేము వెళ్ళి ప్రజలకి ఇక్కడ ఏం అన్యాయం చెప్పింది అన్న పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వాళ్ళే మనకు వచ్చి చెప్తున్న పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి. ప్రజలే తిరగబడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం భయపడ్డారు, ఏమన్నా కేసులు పెడతారు, ఎందుకంటే చాలా కేసులు పెట్టారు, చాలా రకాలైన దుర్మార్గపు చర్యలు చేపట్టడం జరిగింది. కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు. సో చాలామంది భయపడుతూ చివరికి వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఆస్తికి ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, పరువు నష్టం కలుగుతుంది అని చాలామంది బయటికి రాలేదు ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కటే భావిస్తున్నాను, ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో. ఎందుకంటే అందరూ కూడా ఇంకా భయభ్రాంతులు చేసి ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గంలో చూస్తుంటే ఇప్పటికీ పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు, రాత్రిపూట్లే తిరుగుతున్నారు ప్రచారానికి అని చెప్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఇలాంటి సంఘటనలు మేమైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి రానున్న 24 ఇప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది. ఈరోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి 3 పార్టీల నాయకులకు, 3 పార్టీల ప్రజలకు, పార్వతీపురంలో ఉన్న ప్రజలకు యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా, మీడియా వారు మార్నింగ్ నుంచి మాతో ఉన్నారు. టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు. సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు. ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా
నేను ఒక కుటుంబంలో భావిస్తాను కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను కానీ బట్ స్టిల్ కృతజ్ఞత చెప్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఎలక్షన్స్లో మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ. ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి